మా అసెంబ్లీ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది ఆనర్ ఓకే ఎట్లయితే ముస్లిమ్స్ కి హిందూస్ పుజారీస్ కి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు ఎవ్రీ మంత్ అలాగే మేము ప్యాస్టర్స్ కి కూడా ఒక ఆనర్ ఇస్తామని ఒక మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. దాని ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నాము. అండ్ ప్యాస్టర్స్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఓకే ఇది కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. సో మీకు ఇప్పుడు చెప్పింది చాలా కొన్ని విషయాలు రైట్. అదే విధంగా మీరు ఇంకా చాలా యాజ్ ఇప్పుడు ఆలోచించింది కొన్ని విషయాలు యాజ్ మీ గో బై ఇంకా ప్రోగ్రామ్స్ తీసుకుంటాము. ఓకే దీని అవుట్కమ్ ఎట్లుంటుందో దాన్ని బట్టి మీరు ఇంకా ప్రోగ్రామ్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు నెక్స్ట్ 5 years లో ఈ ప్రభుత్వం క్రైస్తవ కోసం ఏం చేస్తుందో ఒక చిన్న ఎగ్జాంపుల్. మూడో భాగం దేశంలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. గుజరాత్ అయినా కానీ, జమ్మూ అండ్ కాశ్మీర్ అయినా కానీ, మణిపూర్ అయినా కానీ, లేకపోతే మన మైనారిటీస్ పైన జరిగే దాడి. మణిపూర్ అయితే చెప్పు మన క్రైస్తవులకు ఏమేమి అన్యాయం జరిగిందో మనకు అందరికీ తెలిసిందే, చూసింది. ఎవరైతే ప్రభుత్వం ఉన్నారో వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చిస్తారు. మన ధర్మాన్ని మనం పాలించుకోనికి స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది. ఓటేసే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. అన్ని మతాలను గుర్తించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగాన్ని చేంజ్ చేసేస్తే మన క్రైస్తవ పరిస్థితి, మైనారిటీస్ పరిస్థితి, దళితుల పరిస్థితి ఏంటి? రాజ్యాంగం ఇచ్చింది కదా. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ ఒక ఆలోచన ఏంటంటే ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో, ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళ ఓటు హక్కే తీసేసారు, వాళ్ళకి అసలు ఓటే ఉండదు అనొక వాళ్ళ ఆలోచన, ఆలోచన. దాని ప్రకారం నడుస్తున్నారు. ఓపెన్గా వాళ్ళు చెప్తున్నారు రాజ్యాంగం